అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి కోడి కూర రెసిపీని చూపిస్తానండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీ అయిన మెథడ్లో చేసి చూపిస్తాను. మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటామండి. వీడియో పూర్తిగా చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకుంటాను. పీసులు ఈ మాదిరిగా కొట్టించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. స్పైసీనెస్ కోసం 2 ఇంచుల చెక్క, 2 యాలకులు, అనాస పువ్వు 1, 6 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఒక 30 సెకండ్లు అలాగ వేపుకోవాలి. సైజు 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగా మీడియం మంట మీద వేపుకోవాలి. ద్వారగా వేపుకుంటే చాలు. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇలాగా ద్వారగా వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా బ్రౌన్గా ఏం అవసరం లేదు. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు వాసన బాగుంటుంది చికెన్ కర్రీలోకి. కారానికి ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయల వల్ల కారము అలాగే టేస్ట్ అనేది కొంచెం మారుతుంది, బాగుంటుంది. ఇలాగ ద్వారగా వేపుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మీడియం మంట మీద వేయించుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించాలి. ఇలాగ వేయించితే బాగా బెనిమిన తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వాసన అనేది తెలుస్తుంది, పచ్చివాసన పోయిందనేది. ఇలా రావాలి. మీడియం సైజులో 3 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీడియం మంట మీద వీటిని కొద్దిసేపు 1 నిమిషం పాటు వేయించాలి. వేయించుకున్న తర్వాత అందులోకి మనం మసాలా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు పొడి. నేను ఇక్కడ కారం వచ్చి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కారం 2 టేబుల్ కరెక్ట్గా ఉంటుంది. కారం ఎక్కువైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని చాలు. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగ్గట్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు మీకు రుచికి ఎట్లా ఉంటే అలా వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసాక మీడియం మంట మీద ఒకసారి వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అప్పుడు ఆ మసాలా అనేది బాగా వేగుతుంది. ఇలా వేగాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మసాలా అంతా ఎలాగా మగ్గాయో, టమాటా అంతా ఎలా వచ్చిందో ఇలాగా పేస్ట్ లాగా రావాలి. ఈ మసాలా అంతా ఇలాగ పేస్ట్ లాగా వచ్చినప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి నేను చికెన్ మసాలా పౌడరు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా వేసుకోండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి మసాలా. ఇంతకు మించి ఇంకా ఏం వేయకూడదు. 1 నిమిషం పాటు బాగా ఇలాగ వేపుకున్న పాట మనం చికెన్ వేసుకుందాం. ఇక్కడ క్లీన్గా కడిగి పెట్టిన చికెను 1 కేజీ చికెన్ వేసుకొని చికెన్ ముక్కలకంతా మసాలా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మీడియం మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న పాట మనము నీళ్ళు పోసుకుందాం. ఇలా ఫ్రై అయిన పాట ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టింది. ఇలాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ వాటర్ వచ్చేసి 300 ml వాటర్ పోసుకుంటున్నానండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 100 ml వాటర్ పోసుకోండి. నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. నేను ఇప్పుడు చెప్పిన ఈ మసాలా పదార్థాలన్నీ కరెక్ట్గా మీరు పాటిస్తే చికెన్ కూర వచ్చేసి చాలా అద్భుతంగా వస్తుంది. రుచి మాత్రం బాగుంటుంది. మీరు కూడా ఇదే పద్ధతిలో చేసుకుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది. ఇలాగే చేసుకొని మీరు కూడా తినండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
3 విజిల్స్ తర్వాత 5 నిమిషాలు ఫ్రీగా వదిలేయాలి. ఆ తర్వాత మూత తెరవాలి. చూడండి ఎలా వచ్చిందో. ఆఖరిగా మనం కొంచెం కొత్తిమీర ఇలాగా గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి కోడి కూర చేసుకోవటం. ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే కోడి కూర అన్నంలోకి, చపాతీకి, దోశకి, ఇడ్లీకి పెట్టుకొని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. చాలా సింపుల్ మెథడ్లో చేసి చూపించాను. మీరు కూడా ఇలాగే చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్తో సంతోషంగా ఉండండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.